ఏప్రిల్ 2వ తారీఖు మీకు డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ట్రేడ్ వార్, టారిఫ్ వార్ అనేది మొదలుపెట్టారు. సో ఇందులో మీరు భారత్ను గమనించారనుకోండి, ఫస్ట్ 26% అన్నారు, తరువాత వేరియస్ క్యాల్కులేషన్స్ 27% అని చెప్పారు. మీకు తీవ్ర స్థాయిలో ఒత్తిడి, ఇక ఏం చెయ్యాలో తెలియక నెక్స్ట్ 90 డేస్ కూడా ఈ టారిఫ్ అనబడే ఈ వ్యవహారం దీనికి బ్రేక్ ఇస్తున్నాను, ఇంటర్వెల్ ఇస్తున్నాను అని ఆయన ప్రకటించారు. దాంతో ప్రపంచమంతా ఎలా చూసింది, చైనా మీద పెద్ద లెవెల్లో ట్యాక్సులు వేస్తారు, అలాగే భారత్ను కూడా, ఎందుకంటే భారత్ను ఆయన ఏమన్నారు, కింగ్ ఆఫ్ ట్యాక్స్ అని అన్నారు. ట్యాక్సులు వేయడంలో వీళ్ళు చక్రవర్తులు, రాజులు అని చెప్పి ఆయన సెటైర్లు వేశారు. కానీ ఏమైంది, తక్కిన దేశాలతో పాటు భారత్కు కూడా 10% మాత్రమే ట్యాక్స్ అన్నప్పుడు ఇదేదో చాలా పెద్ద విజయము, ఒక ఘనకార్యం చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వడము, మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా అబ్బా ఎంత గొప్పవాడండి, మనకు 10%ఏ ట్యాక్స్ వేసేయడని చెప్పి మన వాళ్ళు కూడా మాట్లాడుకోవడం. ఇప్పుడు ఇవాళ వార్తలు ఏమిటంటే పే బ్యాక్ టైం, అంటే నీకు ఒక టైం ఉంటుంది, నువ్వు ఏం చెయ్యాలో చేస్తావు, మరి నాకు కూడా ఒక టైం వస్తుంది కదా. సో ఇవాళ అమెరికా అధికారులు మనతో నెగోసియేషన్స్కి వస్తున్నారు. ఇక్కడ ఒకటే గమనించాలి ఫ్రెండ్స్, చైనా వాడిది చెత్త పాలసీయే, అమెరికా వాడిది కూడా పిచ్చి పాలసీయే. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, వీళ్ళు గొడవ పడడంలో ఎవరికీ ఉపయోగం లేదు. సో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అదే మనం చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చైనాతో 145% ట్యాక్స్ అన్నారు. సో ఖచ్చితంగా చైనా సరుకులు అమెరికా దాకా రావడము చాలా కష్టం. అలాగే చైనా వాడేం చేశాడు, నేను కూడా నీ మీద 85%, 100%, 125% అంటూ, అంటే దీనికి ఏమైనా లెక్కలున్నాయా, క్యాల్కులేషన్స్ ఉన్నాయా, ఏమీ లేవు. కోపం, ఆవేశం, అంచనాలు లేని ఒక మ్యాథమెటిక్స్. దాంతో ఇప్పుడు ఏమవుతుంది, అమెరికా నుంచి చైనాకు కూడా ఈ వస్తువులు అనేవి వెళ్ళవు. ఈ టైంలో వీళ్లకు భారతే మీకు శరణం. అమెరికా వాడు మనతో నెగోసియేషన్స్, చైనా వాడు కూడా మనతో ఇలాంటి బేరసారాలు. సో దీన్ని గమనించారు అనుకోండి, అమెరికా యొక్క ఉన్నత అధికారి అనేం మాట్లాడుతున్నారు, మేము మీకు 0 టారిఫ్ పెడతాం, అంటే అమెరికా నుంచి భారత్కు వచ్చే వస్తువులు వీటి మీద ట్యాక్సులు అనేవి మీరు విధించకండి. అలాగే భారత్ నుంచి అమెరికాకు వస్తువులు వస్తాయి కదా, అక్కడ కూడా 0 ట్యాక్స్. ఇది ఎంత బాగుంది, 0 to 0 టారిఫ్. మరి చూడండి, ఇదే ప్రపోజల్ యూరోప్ యూనియన్, మీకు ఊర్జులా గారు, ఆ మేడం గారు అమెరికాను అడిగారు, ఏమండి మన ఇద్దరి మధ్య ఒప్పందాలు ఉన్నాయి కదా, బయలాటరల్ ట్రేడ్ ఉంది కదా, మరి మనం 0 to 0 టారిఫ్ పెట్టుకుందాము. ఆవిడ ఇలా చెప్తే డొనాల్డ్ ట్రంప్ గారు ససేమిరా నో అన్నారు. నీతో 0 టారిఫ్ ఏంటి, చచ్చినట్టు నువ్వు కట్టాల్సిందే. మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, భారత్తో ఇలాంటి ఒక ఒప్పందాన్ని పెట్టుకుందాము, ఇద్దరికీ కూడా చాలా బెనిఫిట్ కదా అంటే, కాదండి వాళ్లకు చాలా బెనిఫిట్. ఎందుకు అంటే భారత్ నుంచి మీకు ఎక్సెస్గా గూడ్స్ వెళతాయి, మనకెప్పుడు కూడా సర్ప్లస్గా ఉంటుంది, అంటే మన ఎగుమతులే ఎక్కువ, మన వ్యాపారమే ఎక్కువ. కాబట్టి ఇలాగ మనం ట్యాక్స్లో డిస్కౌంట్స్ అని, రిబేట్స్ అని ఇచ్చేమో అనుకోండి, అమెరికా వాడికి చాలా చాలా బెనిఫిట్స్. కాబట్టే 0 టారిఫ్ అని మాట్లాడుతున్నాడు. కానీ ఇదంతా చూసిన మోదీ గారు నథింగ్ డూయింగ్, ఇన్ని రోజుల పాటు ఇంతంత మందిని సతాయిస్తున్నావు కదా, ఇలాంటి ఒక ఒప్పందాన్ని భారత్ ఎప్పుడూ ఒప్పుకోదు. నువ్వు అమెరికానే అవ్వచ్చు, సో మాతో నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, అయినా కూడా ఇలాంటిది కుదరదు. ముఖ్యంగా మీరు చూసారనుకోండి, ఇవాళ చైనా నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటిని టోటల్గా ఆపేస్తారు కదా. కాబట్టి భారత్కి ఇది ఒక గొప్ప అవకాశం, మన ఎలక్ట్రిక్ వెహికల్స్ అమెరికా దాకా వెళతాయి. అలాగే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్, ఇండస్ట్రియల్ ఐటమ్స్, సో ఇవన్నీ చూసారనుకోండి, వీటి మీద మీరు ట్యాక్స్ అనేది తీసివేయండి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఏం చెప్తున్నాము, మా రైతుల స్థితిగతులు వేరు, మీ దేశంలో ఉండే రైతులు టోటల్గా వేరు, వాళ్ళు ఇంతమందే ఉంటారు, మాకు ఇంతమంది ఉంటారు, కాబట్టి సమానమైన ట్యాక్స్ అనేది కుదరదు.
అంటే అమెరికా నుంచి వచ్చే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నారు అనుకోండి, మనము ఏకంగా 36% ప్లస్ అంటే 37.66% మనం ట్యాక్స్ విధిస్తాం. 100 రూపాయలంటే 137 రూపాయలు మనము ఛార్జ్ చేస్తాం. అదే మనది అక్కడికి వెళ్తుంది, మన వస్తువులు అక్కడికి వెళుతున్నప్పుడు వాళ్ళు 5.29% మాత్రమే ట్యాక్సులు విధిస్తారు. సమానంగా లేదు కదా, మనకు అడ్వాంటేజ్ ఉంది కదా. మనమేమంటాము, మా రైతులు మీకు ఎక్సెస్గా ఇవ్వగలరు, మీరు అంత ఇవ్వలేరు, మాకు గిట్టుబాటు అవ్వదు. అంటే రైతులు అన్నప్పుడు ఇందులో ఒక బియ్యము పండించే వాళ్ళు, కాయగూరలు వాళ్ళు కారండి, మీట్ ఉంటుంది, ప్రాసెస్డ్ ఫుడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలా చూసినప్పుడు మనం అవుట్ రేట్ అమెరికా వాడి యొక్క ప్రపోజల్ని నో అని క్లియర్గా చెప్పేశాం. ఇప్పుడు అదే చైనా వాడిని చూసారో అనుకోండి, నీకు నాకు మధ్య $100 బిలియన్ డెఫిషియన్సీ ఉంది కదా. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు, ఏమండి చైనా వాడు అంతలా ఏమమ్ముతున్నాడండి మనకు, మన దేశంలో లేనిదేంటి, వాడు మనకు పంపేది ఏమిటి అంటే, మన దేశంలో ఇంత సత్తా ఉన్నా కూడా ఆ రోజుల్లో వీళ్ళు ఈ సూట్ కేసులు తీసుకొని డబ్బు తీసుకొని వాడికి లైసెన్సులు ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క వస్తువు మీరు దేన్నైనా చూడండి, మీకు ఫార్మా రంగంలో ఈ ముడి సరుకు చైనా నుంచే, అలాగే ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చైనా నుంచే వస్తాయి. దాంతో ఏకంగా ఏంటి, మన దేశము సర్వనాశనం అయిపోయినా చైనా వాడికి ఎంత బెనిఫిట్ చెయ్యాలో మనం అందరం కలిసి చేద్దామని మహానాయకులు మాట్లాడుకొని ఇవాళ $100 బిలియన్ తీసుకొచ్చారు. మరి ఇవాళ మన టైం కదా, మన పే బ్యాక్ టైం కదా. చైనా వాడు వెళ్ళి అమెరికాతో అమ్మలేడు, వ్యాపారం లేదు, ఎవరు కూడా చైనా ప్రోడక్ట్ అంటే కొనరు. కాబట్టి వాడేంటి, ఈ వస్తువులు తయారైపోయి ఉంటాయి, వీటిని డంప్ చేయాలి, ఒక చిన్న టెక్నిక్ వాడదాం అనుకున్నాడు. సో $100 బిలియన్ డెఫిషియన్సీ ఉంది కదా, మేము విపరీతంగా మీ వద్ద కొంటాము, భారత్కి ఓపెన్ యాక్సెస్ ఇస్తాము, మీరు మా మార్కెట్లోకి రండి, మీ ఐటమ్స్తో ఫ్లడ్ చేయండి, ఇలాగా మీ డెఫిషియన్సీ తగ్గిపోతుంది కదా అని ఒక నాటకం, ఒక డ్రామా ఆడాడు. వాడికి కూడా పీయూష్ గోయల్ గారు చాలా బాగుంది బాబు, నీ ప్రపోజల్ అద్భుతము, కానీ ఇప్పుడు కాదు, ఇది సరైన సమయము కాదు. అంటే వాడు ఏం ఆలోచిస్తున్నాడంటే, చైనా భారత్ కలిసి అమెరికాను ఆపాలి అని అనుకుంటున్నాడు. కానీ మనకు అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి కదా, బైలాటరల్ ట్రేడింగ్ ఉంది కదా, వాడు మనకి మంచి ఫ్రెండ్లీ కంట్రీ కదా, వాడితో మనకి ఏ ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లము లేదు, నీకు వాడికే సమస్య. కాబట్టి ఇవాళ మేము ఏం ఆలోచిస్తున్నాము, అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోగలమా, 2030 వచ్చే నాటికి ప్రపంచ దేశాల మధ్య ఎక్కడా లేని ఒక ట్రేడ్ ఒప్పందం అండి, మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని అంటున్నారు. ఏకంగా $500 బిలియన్ వాళ్ళతో మనం వ్యాపారం చేయడానికి ఇవాళ రెడీగా ఉన్నాం. మరి ఇన్ని రోజుల పాటు మమ్మల్ని ఎంతలా ఇబ్బంది పెట్టావు, ఇవాళ నీకేమయ్యింది, అనవసరంగా వాడితో గొడవపడి ఇవాళ భారత్ మార్కెట్టు పోగొట్టుకున్నావు, అమెరికా మార్కెట్టు పోగొట్టుకున్నావు. ఒక్క విషయం ఫ్రెండ్స్, మీరు చైనా అన్నప్పుడు గత 15-20 ఏళ్లలో వాడి యొక్క ట్రేడ్ ఎక్సెస్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్కువ చేస్తాడు కదండి, మీకు అలాగా వాడి వద్ద ఉన్న డబ్బు మాత్రము $1 ట్రిలియన్ సమానం. అంత ఎక్సెస్ వ్యాపారం చేస్తాడు. అమెరికా అనండి, భారత్ అనండి, రష్యా అనండి, వీళ్ళందరినీ మీరు కలుపుకుంటే $1 ట్రిలియన్ వాడి బిజినెస్ ఇవాళ ఇదంతా కూడా కుప్పకూలిపోతుంది, కరిగిపోతుంది. ఎక్కడ నా సరుకులు అమ్మాలో తెలియని పరిస్థితిలో చైనా వాడు ఉన్నాడు. సో ఒకవైపు అమెరికా, ఇంకొక వైపు చైనా భారత్ మార్కెట్ను ఎలా క్యాప్చర్ చేయాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మనం మాత్రం కామ్గా కూర్చొని తర్వాత చూద్దామని క్లియర్గా చెప్తున్నాము. మరి ఈ ట్రేడ్ వార్లో మనం ఆడుతున్న ఈ ఆటను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.